హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక వీడియో చూసినాను. ఆహ్, సోప్ ఒక సోప్‌తో వాషింగ్ మిషన్ లిక్విడ్ ఎట్లా తయారు చేయొచ్చు అని ఒక షార్ట్ వచ్చిందనమాట. పొద్దున్నే మనకేం పని లేదు కదా! షార్ట్ చూస్తా ఉన్నాననమాట. దానికొచ్చిన కామెంట్లు చదువుతాను. దానికి 1,00,000 మంది లైక్ కూడా చేసినారు. ఆహ్, కామెంట్లు చదువుతాను వినండి. మా తల్లే ఎంత బాగా చెప్పావు! ఎక్కడున్నావు ఇన్నాళ్ళు? ఇంత తెలివి తట్టుకోలేకపోతున్నాం మేము. దీనికి పెట్టే డబ్బులు డైరెక్ట్‌గా లిక్విడే కొనుక్కోవచ్చు కదా! పోనీలే ఏదో ఒకటి కనిపెట్టినట్టున్నావు. ఆల్ ద బెస్ట్. ఇంకో కామెంట్, రిస్క్‌తో కూడిన లిక్విడ్ అవసరమా? ఇ ఇంకొక కామెంట్, అంతా చేసే బదులు లిక్విడ్ కొనుక్కోవచ్చు కదా! బట్టలు ఉతికిన తరువాత బట్టల షాప్‌కి వెళ్ళి కొత్త బట్టలు కొనుక్కోవాలి అంతే. తర్వాత రణబీర్ కపూర్ వస్తాడు, ర్యాషెస్ వచ్చింది అని. ఇంకొకటి, లెమన్ మర్చిపోయినట్టున్నారక్క. అదేమని సోపు ముందు ముక్కలు చేయాలంట, 3, 4 గంటలు నానబెట్టాలంట. తర్వాత వచ్చేసి దాంట్లో వెనిగర్ వేయాలంట. ఇంకొకటి ఏమో వేసింది, సాల్ట్ కూడా వేసిందనమాట. అంతా కలిపి ఒక సబ్బు లిక్విడ్ అనేది వడబోసి ఒక బాటిల్లో పెట్టుకోవాలంట. అది బట్టలకు వాడుకోవాలంట. అది షార్ట్ వచ్చిందనమాట నాకు చూస్తా అంటే. దానికి కింద 1,00,000 మంది లైక్ చేసినారు, కానీ కామెంట్లు చూడరు ఎంత బాగా. డాడ్ లిటిల్ ప్రిన్సెస్. ఇంకొకటి ఏం కామెంటు, సోప్ 35, కంఫర్ట్ 8 రూపాయలు, వెనిగర్ 20 రూపాయలు, టోటల్ 63 అవుతుంది. మనకి 10 రూపాయలకే సూపర్ కేలో ఒక లిక్విడ్ వస్తుంది కదా అని ఇచ్చేసినారు. చాలా మంచి కంటెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. టిప్ చాలా బాగుంది అండి. మాలా ట్రై ఇలాంటివి చేయకండి. ఇంకొక కామెంట్, సోప్లో వాటర్ వేస్తే అవి ఎక్కువ రోజులు ఉండదు, స్మెల్ కూడా వస్తుంది అని చెప్పి రాసినారు. కొనుక్కుంటే అయిపోతుంది, ఇంత పని అవసరమా? అంటే సోప్ లిక్విడ్ కొనుక్కోవచ్చు కదా, ఇంత పని అవసరమా అని. వెరీ యూజ్ఫుల్ లిక్విడ్ ఫర్ వాషింగ్ మిషన్. సాల్ట్ యాడ్ చేస్తే వాషింగ్ మిషన్ పాడవుతుంది, బకెట్లో వాష్ చేస్తే పర్వాలేదు. ఇంకొక కామెంటు, యాక్చువల్లీ దిస్ హెల్ప్స్ మీ. ఐ హ్యావ్ 3 సోప్స్ విచ్ ఐ వుడ్ నెవర్ యూజ్ అండ్ దే వుడ్ గో వేస్ట్, బట్ దిస్ హెల్ప్స్ మీ టు మేక్ ఇట్ యాజ్ ఏ లిక్విడ్ అండ్ యూస్ ఫర్ మై వాషింగ్ మిషన్. ఓకే, ఆయనకేదో ఉపయోగపడుతుందంట. చినికి ఇది దేనికి ఇది వాడాలో దానికి అదే వాడాలి. ఇలాంటివన్నీ వాడితే సోప్లో ఉన్న హార్డ్ కెమికల్స్కి వాషింగ్ మిషన్ పాడవుతుంది. ఇంకొకటి, సాల్ట్ వాడితే ఇంకా అంతే, వాషింగ్ మిషన్ షెడ్కి వెళ్ళాల్సిందే. గుడ్ ఐడియా మ్యామ్. కొందరేమో బాగుందని ఇచ్చినారు. కొన్ని కామెంట్లకి నవ్వొస్తుంది చూడండి. అంతే, టైం లేదులే అక్క, అంత టైం లేదులే అక్క, నెక్స్ట్ డేకే మిషన్ ఉండదు, చెత్తోళ్ళకు పని చెప్పాలి అంట. మా ఊర్లో మొన్న 3-4 రోజులు ఏమైంది, చెత్తోళ్ళు బ్యాన్ చేసినారు. అదేమంటారు, బంద్ పెట్టినారు. అట్లా చెత్తోళ్ళు బంద్ పెట్టినప్పుడు వాషింగ్ మిషన్ బయటికి కూడా పడేయలేము. అది ఒకసారి గమనించుకోవాలి. కంఫర్ట్ అండ్ వెనిగర్ కొనే బదులు వాషింగ్ మిషన్ లిక్విడ్ కొనొచ్చు. నైస్ అంట. ఇంకొకరు, దాన్ని బాయిల్ చేయలేదే అక్క, దాన్ని బాయిల్ చేయలేదే అక్క అంట. అక్క, నువ్వు చెప్పిన కాస్ట్కి లిక్విడ్ వస్తుంది అక్క. గుడ్ ఇన్ఫర్మేషన్. నో సాల్ట్ డస్ నాట్ గివ్ లాదర్. సోప్ విత్ వాటర్ విల్ గివ్ ప్రిసిపిటేషన్ అంట. ఏదో ఇంగ్లీష్లో రాసినారు, వాళ్ళకి వచ్చు కాబట్టి మనకు రాదు. ఎవరైనా వాడారా రిజల్ట్ చెప్పండి. ఎవరైనా వాడారా రిజల్ట్ కూడా చెప్పాలంట. కాస్ట్లీ సోప్ మీన్స్ బెటర్ యూజింగ్ లిక్విడ్. ఓకే, నైస్ ఐడియా. బ్లీచింగ్ బ్లూ కూడా వేయండి, బ్లీచింగ్ పొడి బ్లూ కూడా వేయండి, అప్పుడు ఇంకా బాగుంటాయి. ఇలా చేయడం నేర్చుకోవడం మంచిదే, కష్టకాలంలో ఉపయోగపడుతుంది.
₹10 పెడితే వాషింగ్ మిషన్ లిక్విడ్ వస్తుంది. సాల్ట్ మేక్స్ ద సోప్ టూ. సాల్ట్ వాడితే అదేంది లిక్విడ్ గట్టిగా అయిపోతుంది, అదేదో చెప్తున్నారు. డైరెక్ట్ సోప్ వేసేయొచ్చుగా. లీటర్ వాటర్ అంటే ఒక 2 అవర్స్లో నాని పొడి ఇంకా కటింగ్ అవసరమా? మళ్ళీ కటింగ్ కూడా అవసరమా? ముక్కలు చేసి వేయకుండా ఊరికే నీళ్ళల్లో వేస్తే అదే కరిగిపోతుంది కదా అంటున్నారు. సూపరు అక్క. దెర్ ఈజ్ నో వెనిగర్. వాట్ వి యూజ్ అక్క? ఎంత సూపర్ గుడ్ ఐడియా. బుర్ర బాగుంది అక్క మీకు అని రాసినారు. మిక్సీ పట్టండి, మిక్సీలో వేయండి మేడం, ఇంకా బాగా పనిచేస్తుంది. చాలా మంచిది. క్వశ్చన్, మీ సర్ఫ్లో ఉప్పు ఉందా? ఉంది ఉంది ఉంది. మీ సర్ఫ్లో ఉప్పు ఉందా? ఈలోపు సూపర్ మార్కెట్కి వెళ్ళి తీసుకురావచ్చు కదా, టైం వేస్ట్. వావ్, ఐడియా సూపర్. మరి వ్యాక్స్ కూడా ఉంటుంది కదా. హ్యాపీ హోలీ. క్లాత్ మాదా చూపించండి. మిక్సీ వేయచ్చు కదా, బంగారు తల్లి. కొందరు బాగలేదని డైరెక్ట్ వేసినారు, కొందరు స్మైలీస్ ఇచ్చినారు. ఇలాంటి తింగర్ పనులు చేస్తే మీ బట్టలు నాశనమయ్యి మీ బట్టలు నాశనమై కొంప కొల్లేరవుతుంది. మీరు వాడారా దాన్ని? ముందు మీరు వాడినారా? కొందరు మూసినట్టు ఇంగ్లీష్లో అంట. సారీ నాయను. 1,00,000 మంది లైక్ చేసినారు దీనికి. సూపర్. అది చూసి కామెంట్లు చదివి నాకు నవ్వు వచ్చి ఒకసారి వీడియో తీయాలా. ఒక ఆమె ఇంగ్లీష్ ఆమె కోటీశ్వరరాలు ఏమని చెప్పింది, ఈ కాలంలో బట్టల సబ్బులకి ఎక్కువ లెక్క వృధా చేస్తున్నారు. బట్టల సబ్బుతో కాదు, ఏదో వాసన లేకోకుండా సబ్బు కానీ మనం చేతికి ఎంత పని పెడతామో అంత బాగా శుభ్రమవుతాయి. ఈ బట్టల సబ్బులు 10ది కొన్నామా, 100ది కొన్నామా, 50ది కొన్నామా లెక్కలేదు. కేవలం బట్టలు బాగా నిగనిగా ఆనాలి అంటే వేడి నీళ్ళు వాడాలా, లేదు అంటే బాగా జాడించాల నీళ్ళల్లో. 1కి 2 సార్లు జాడించి బాగా నెలకేసి కొట్టో దాంట్లో మురికిపోయేటట్లు మన చేతులకే పని పెట్టాలి. కానీ బట్టల సబ్బులో ఎటువంటి మ్యాజిక్ ఉండదు. అదేంటి వ్యానిష్ వేస్తే పోతుంది, అది వేస్తే పోతుంది, ఇది వేస్తే పోతుంది అనుకోవడం భ్రమ. నేను వ్యానిష్ చేసినాను, మా ఆయన కాలర్కి వెనక పక్కనంత మట్టి ఎక్కువగా ఉంటుందని. ఏం తెస్తోమినా అంతే, అది వాడే కొద్దీ నల్లగా అయిపోయింది, పని చేయదు. ఏది అప్పటికప్పుడు నీళ్ళల్లో వేస్తానే పోయేటివి ఆటోమేటిక్గా పోతాయి. అంతేగాని అదేస్తే పోతుంది, ఇదేస్తే పోతుంది అనేది ఏది ఉండదు. మనం చేతులకి బాగా ఇట్లా తోమడము, పామడము ఏదో చేయాలి తప్ప మనము ఏం చేసినా కూడా అదైతే ఆ సబ్బుల వలన అయితే ఉంటుంది. ₹5 అంతే. 100 పెడితే ₹5 పనిచేస్తాయి అంతే తప్ప మొత్తంగా పనిచేయవు. అందులో ఇట్లాంటి లిక్విడ్లు చేసుకునేంత టైం కాదు కదా మనకు, అంత ఓపిక కూడా లేదు. టైం ఉన్నా కూడా ఓపిక లేదనమాట. మనకు సెల్లులు చూసి ఇంత వీడియో చేస్తా కూర్చున్నాలా, ఇంత ఇదిలో మనకైతే ఓపిక లేదు. కానీ అది చూసేదానికి ఓపిక, మనకు చేసేదానికి ఓపిక ఉండదు అనమాట. ఏదో పెట్టినారా, చూసినామా, అయిపోయిందా అంతే. ఎవరికి ఓపికలు లేవు. ఇంకా మళ్ళీ మాట్లాడితే మార్కెట్కి పోయి కూరగాయలు టమోటా ఒకటి తెచ్చుకొని కూడా జొమాటోను ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు జొమాటోలు అవి ఇవి కావాలా మనకు, టమోటా ఇంటికి రావాలంటే 10 పోయినా పర్వాలేదు అన్నట్లుంది పరిస్థితి. ఇట్లాంటివి చూసి బాగా నవ్వు వస్తుంది. సరే బాయ్.